నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ నాగార్జున కాలనీలో కాలనీ వాసులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను మంగళవారం ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ కుమార్, సిఐ కుమారస్వామిలు ప్రారంభించి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కాలనీ వాసులతో మాట్లాడారు. ప్రతి కాలనీలో కార్మిక కుటుంబాలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో కాలనీలో నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చెప్పారు. కాలనీలో అనుమానంగా సంచరిస్తే సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చన్నారు. సీసీ కెమెరాలు కాలనీలో ఏర్పాటు చేసుకుని నేరాల అదుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, నాయకులు కొలిపాక సమ్మయ్య, గోపాల్ రెడ్డి, మధు, చారి, రమేష్, అశోక్, నీలం సదయ్య, ఎస్ఐటి శ్రీనివాస్ పాల్గొన్నారు. సబ్జెక్ట్ కోసం, అది విషయం కోసం మీరు హెల్ప్ చేశారు. అది వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. CCTV has helped us in policing a lot and it has given a good result also. Yesterday only one theft has happened. In just 2-3 hours the whole investigation was that the person was caught and the property was recovered. So what is because of all the CCTV camera, and it has helped not only in identifying the property cases but also the bodily offences cases also. So we should motivate others also by this, and the media people also should motivate the other society members and the Nagpur area people for installing CCTV for their society betterment. 24 hours నాన్ స్టాప్గా వర్క్ చేసే ఏకైక పరికరం కెమెరా. మళ్ళీ అసలు అబద్ధం ఆడడానికి ఉండదు, అంత ఫ్యాక్ట్, ఇంటాక్ట్ ఫ్యాక్ట్ వస్తుంది. మోరేవర్ టైమింగ్తో సహా వస్తుంది. అసలు మిస్ కావడానికి వీలు కాదు. కాబట్టి క్రైమ్ కంట్రోల్ కావడానికి అతి ముఖ్యమైన ఆయుధంగా డీజీ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కానీ, జిల్లాలో కానీ, కమిషనరేట్ ఏరియాలో కానీ మా యూనిట్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము, మాతో పాటు మీరు అందరం కలిసి కమ్యూనిటీలో భాగంగా ఇలాంటివి చేసుకుంటే భవిష్యత్తులో జరగబోయే నేరాలు కంట్రోల్ అయ్యి మీరు, మీ పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్లేస్కి వెళ్ళి మంచి సక్సెస్గా ఉండి మీ కుటుంబాలు కూడా ధన, మాన, ప్రాణ రక్షణకు అది ఉంటుంది. కాబట్టి అవి ప్రతి ఒక్కరు మీలాగా మీ పక్క గల్లీలు అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ అంతా మన సీసీ నస్పూర్ అంతా సర్వే లైన్లో ఉండాలని, ఇదే విధంగా కార్మిక వాడల్లోని అందరు ప్రజలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఏదైతే భద్రతే ముఖ్యంగా మనకు రాబోయే రోజులల్లో ఎలాంటి దొంగతనాలు కానీ ప్లస్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ముఖ్యంగా పెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఒక్క కెమెరా ఒక 100 మందితో సమానం. కాబట్టి మన సెక్యూరిటీ కోసమే కెమెరాలు పెట్టాల్సిందిగా మేము కూడా ఆలోచించి నా వంతు సహాయంగా 8 కెమెరాలు మెయిన్ రోడ్లో పెట్టడానికి ముందుకొస్తున్నాను. మీరు కూడా అందరు ముందుకొచ్చి ప్రతి ఒక్క లైన్లో పెట్టుకోవాల్సిందిగా నా వంతుగా నేను కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన శ్రీరాంపూర్ ఏరియా గనులపై మంగళవారం సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి SRP1 గనిపై వి సీతారామయ్య, శ్రీరాంపూర్ OCPపై డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదాలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. నస్పూర్ మున్సిపాలిటీ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుందని, వెంటనే కార్మికులకు 10% ఇంటి అద్దె చెల్లించాలని కోరారు. వేజ్ బోర్డులో మున్సిపాలిటీ పరిధిలోని కార్మికులకు 10 HRA చెల్లించాలని ఒప్పందం ఉందన్నారు. ఇప్పటికే తమ యూనియన్ పలుమార్లు యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, ఆందోళన చేశామని చెప్పారు. ఇప్పటికైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి కొట్టె కిషన్ రావు, ముస్కే సమ్మయ్య, మేకల దాసు, జోగుల మల్లయ్య, నాయకులు నరసింగరావు, చంద్రమోహన్, మల్లికార్జున్, రవితేజ, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీ 2018 ఆగస్టు నెలలోనే ఏర్పడ్డాయి. అయినప్పటికీ 2018 ఆగస్టు అంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయినా ఇక్కడ కార్మికులకు HRA అదే 2% కడుతున్నారు. ఇక్కడ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బావులు డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులందరికీ 10% HRA వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని ఏఐటీసీ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని బావుల మీద ఆందోళన కార్యక్రమాలు చేశాం.
తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చినా సరే జిఎం ఆఫీస్ ముందు 10 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం. మరి యాజమాన్యంతో కుమ్ముక్కై ఆపడం అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ యొక్క మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులందరికీ 10% హెచ్ఆర్ ఇవ్వాలి. 2018 ఆగస్టు నుంచి అరియర్స్తో సహా ఇవ్వాలని ఇవాళ అన్ని బావుల ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో సామూహికంగా రిలే చర్య చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు శ్రీరాంపూర్లోని అన్ని గనుల మీద నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. యాజమాన్యం ఇప్పుడైనా స్పందించి ఆ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఒక్క డిమాండ్ను కూడా పరిష్కారం చేయకపోగా మా యూనియన్ పోరాటాల వల్ల వస్తున్న డిమాండ్లను కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కార్మికులు గమనిస్తున్నారు. మొన్న దుబ్బాకలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీకు బుద్ధి చెప్పారో రేపు సింగరేణి ఎన్నికల్లో కూడా అదే ఫలితాలు వస్తాయని, మీరు కార్మికుల సమస్యలని పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరుయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు 25 రోజులుగా ఆందోళన చేస్తున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులను చట్టాలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాల నాయకులు శ్రీనివాస్, బ్రహ్మానందం, ఏ లాల్ కుమార్, అందమంగా తదితరులు పాల్గొన్నారు. అయినా ఈ మోదీ సర్కార్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కనీసము రైతుల దగ్గరికి చర్చలకు పోయి అవి రద్దు చేసుకున్నటువంటి ఆలోచనలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒంటెత్తు పోకడగా అహంకారంతో రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ భారతదేశం అంతా కదిలింది. తదితర రాష్ట్రాలలో కూడా పోరాటాలు ప్రారంభమైనాయి, నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. ఇవాళటి నుంచి ఢిల్లీలో రైతన్నలు రిలే నిరాహార దీక్షలకు పోరాట పిలుపునిచ్చారు. ఇవాళటి నుంచి అక్కడ కూర్చున్నటువంటి రైతులు ఒక్క పూట మాత్రమే అన్నం తింటున్నారు. ఇప్పటి వరకు 24 మంది రైతులు మరణించారు. అయినా ఈ మోడీ సర్కార్కు చీమ కుట్టినట్టు లేదు. రైతన్నతో పెట్టుకున్నావు మోడీ ఖబర్దార్, దిగి వచ్చి చర్చలకు సిద్ధమై నువ్వు తెచ్చినటువంటి క్రూరమైన ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు వ్యతిరేక చట్టాలని ఉంది. అందులో భాగంగానే జన్నారం, దండపల్లి, లక్షీపేట, హాజీపూర్ మండలాల నుంచి ఈరోజు మంచిర్యాల మండలానికి రావడం జరిగింది. అట్లా రైతు పౌర యాత్ర కొనసాగుతున్న సందర్భంలో ఈ జిల్లాలో మొత్తం అన్ని మండలాలని కవర్ చేస్తూ దాదాపు 30వ తారీఖు వరకు రైతు పౌరయాత్ర నిర్వహించి 30వ తారీఖు నాడు హైదరాబాద్లో జరుగు బహిరంగ సభకు పెద్ద మొత్తంలో రైతులు, రైతు కూలీలు అనేక మంది హైదరాబాద్లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎందుకంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపట్లేదు, రైతులతో మాట్లాడడానికి విఫలమవుతా ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులను పిలిచి, రైతు సంఘాలను పిలిచి చర్చలు జరిపించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన బిల్లులు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకునే విధంగా, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఆ చర్యలు చేపట్టే వరకు రైతు పోరుయాత్ర కొనసాగుతుంది. రైతు పోరుయాత్రలు అనేక మంది కలిసి వస్తూ ఉన్నారు, రైతు పోరుయాత్రలు అనేక మంది మద్దతు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు పోరుయాత్ర నిర్వహిస్తాం. ఖచ్చితంగా మోడీ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న సింగరేణి యాజమాన్యాన్ని గుర్తింపు సంఘం నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎన్డి అక్బర్ అలీ పేర్కొన్నారు. ఏరియాలోని రామకృష్ణపూర్ ఉపరితల గని కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ ఇన్వాలిడేషన్ మరణించిన కార్మికులకు బెనిఫిట్స్ వచ్చే వరకు తమకు కేటాయించిన క్వార్టర్లలో ఉండాలని, సర్కులర్ ఉన్నప్పటికీ పినాల్ రెంట్ కట్టించుకోవడం సరికాదన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు 10% హెచ్ఆర్ఏ పెంచాలని తెలిపారు. క్రమశిక్షణ పేరుతో కార్మికుడు సేద తీరే ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మానుకోవాలని యాజమాన్యం డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను కాలరాస్తే ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, గంగిరెడ్డి, దేవదాస్, మిట్టపల్లి శ్రీనివాస్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం యాజమాన్యం 28/1/99 సర్కులర్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ ఒప్పందాన్ని ట్రైపార్టైట్ అగ్రిమెంట్ని తుంగలో తొక్కి
కొత్త సర్కులర్లు జారీ చేసి కార్మికులపై నామినల్ రెంట్ అని చెప్పేసి 1000 రూపాయలు వసూలు చేయడం జరుగుతున్నది. మరి అన్యాయం ఇది. ఒక పక్క అగ్రిమెంట్ చేసి సర్కులర్ ఉన్నా కానీ పీనల్ రెంట్ వసూలు చేస్తున్నారు. మరి ఈ పీనల్ రెంట్ను వెంటనే ఆపివేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఎవరి దగ్గర అయితే వసూలు చేసినారో ఇప్పటి వరకు నామినల్ రెంట్ పీనల్ రెంట్ పేరిట అవన్నీ వాళ్ళకి ఈ విధమైన పెన్షన్లు అక్రమాలు జరిగిన కార్మికుల పైన అక్రమ పనిభారం మోపిన ఇలాంటి చట్టాలు లేకుండా అవన్నీ అమలు చేయకుండా మరి ఈ గుర్తింపు సంఘం నోరు మూసుకొని ఉంది. యాజమాన్యం మాత్రం ఇష్టారాజ్యంగా చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ చర్యలను ఆపివేసి పీనల్ రెంట్ వసూలు చేయకుండా పెన్షన్లో జరిగే అక్రమాలను ఇది చేయకుండా ఎక్కడైతే మ్యాన్ పవర్ అవసరమో అక్కడ మ్యాన్ పవర్ పంపించి కార్మికుల ఒక్కొక్కరికి 4 పనులు చెప్పేసి వేధిస్తున్నారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 6వ వర్ధంతిని మందమరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మధుశంకర్ మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకునిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచారని, సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకాన్ని తెచ్చి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడని కాకా వెంకటస్వామిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు డివి దీక్షితులు, మండల అధ్యక్షుడు పైడమల్ల నర్సింగ్, జిల్లా కార్యదర్శి సప్డి నరేష్, నాయకులు రామటంకి దుర్గరాజు, అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య, పోతునూరి రాజేందర్, సేపూరి లక్ష్మణ్, అల్లంల నాగేష్, వంజర వెంకటస్వామి, అదిగొప్పుల మురళి, గడ్డం శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, పూసాల ఊదలు సురేందర్, అభిలాషి సతీష్, మారం సురేష్, కాంపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పెద్దలు కాకా వెంకటస్వామి గారు ఎన్నో ఉద్యమాలతో ఒక కార్మిక నాయకుడిగా ఇలా దేశానికే ఎంతో గొప్ప సేవ చేసినటువంటి గొప్ప నాయకులు కాకా వెంకటస్వామి గారు. వారు ఏదైతే సింగరేణి కార్మిక లోకానికి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక గొప్ప వరాన్ని కాకా వెంకటస్వామి గారు తీసుకురావడం జరిగింది. అది ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇలా గుర్తుంచుకోవాలనే అవసరం ఉంది. ఇలా కార్మికులందరూ కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పెన్షన్ తీసుకుంటారంటే అది కాకా వెంకటస్వామి గారి కృషి. అదేవిధంగా వారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తొలిదశ ఉద్యమంలో బుల్లెట్లు సైతం ఆర్కేపీ ఓసీపీ నష్టాలకు అధికారుల వైఫల్యమే కారణమని ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ పేర్కొన్నారు. మందమరి డివిజన్లో ఆర్కేపీ ఓసీ, కేకేఓసీ 2 ఉపయుక్త గనులు ఉన్నాయి. దీనితోనే ఉజ్వల భవిష్యత్తు ఉందనుకొని కూడా మేము ఏఐటీయూసీ గతంలో మరి పబ్లిక్ హియరింగ్లో మరి మద్దతు ఇచ్చి మరి ఓసీలు నడవాలని చెప్పి చూసాం. ఎందుకంటే ఇక్కడ ఇతర ఏరియాల్లో అన్నిటిలో కూడా ఓసీలు ఉండడం వల్ల 100% ఉత్పత్తి తీయడం జరిగేలాగా మరి ఉత్పత్తి సాధిస్తామనే ఉద్దేశంతో ఓబీలు మరి తీసుకొచ్చుకుంటే ఈరోజు ఆర్కేపీ ఓసీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక సంవత్సరం బాగా నడిచి తర్వాత అది బొగ్గు రానుండే పరిస్థితి ఏర్పడ్డది. దానిపై కూడా పై అధికారులతో పలు దఫాలుగా మరి చర్చించడం జరిగింది. ఎందుకు మరి ఓబీలో బొగ్గు రావడం లేదు, ఏంటిదంటే ప్లానింగ్ విధానాలు తప్ప, దాన్ని సరి చేసుకుని తక్షణమే చేయాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత డాట్ కంపెనీ వాళ్ళు అనుకున్న సమయానికి ఓబీ తీయలేకపోయినారు. దానివల్ల కూడా నష్టం జరిగింది బొగ్గు ఉత్పత్తిలో. దానిపై కూడా సింగరేణి యాజమాన్యం పెనాల్టీ వేయడం వల్ల ఇలా అధికారులకు ఓబీ కాంట్రాక్టుల మధ్యలో సఖ్యత కుదరక ఇవాళ ఓబీ కాంట్రాక్ట్ అనేది బంద్ జరిగింది. దానివల్ల కూడా ఇలా బొగ్గు ఉత్పత్తి నష్టం జరుగుతూ ఉన్నది. మరి దానిపై కూడా ఓబీ అయితే డాట్ కంపెనీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో మరి ఆలస్యం చేస్తూ ఉన్నారు. సింగరేణి యాజమాన్యం ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఓబీని సింగరేణి సంస్థ తీస్తా అని చెప్పేసి నూతనంగా డంపాలు తీసుకొచ్చి సింగరేణి కార్మికులతో ఓబీ పనులు కూడా ప్రారంభించింది. అయినప్పుడు కూడా ఇంకా అనుకున్న
రీచ్లో బొగ్గు ఉత్పత్తి కాలేకపోతూ ఉన్నది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మహాలక్ష్మి కంపెనీ వాళ్ళు ఓబీ తీయడానికి వాళ్ళకి అగ్రిమెంట్ జరిగింది. ఈ మహాలక్ష్మి కంపెనీకి ఈ డాట్ కంపెనీ ఉండగా మహారాష్ట్ర కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాలేకపోతూ ఉన్నారు. మరి డాట్ కంపెనీ పంపిస్తేనే మేము వచ్చి ఇక్కడ ఓబీ పనులు స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో మరి తర్జన భర్జన జరగడం వల్ల ఇంకా ఆలస్యం జరుగుతూ ఉన్నది. మరి దీనికి కారణం పైనుండి సింగరేణి అధికారులు యాజమాన్యం మరి పునరాలోచన చేయాలి ఇవాళ. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్కేబీ ఓసీలో నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టింది సింగరేణి యాజమాన్యం ఇవాళ. కనీసం దాని వడ్డీ మందం ఉన్నా కూడా మనం పని తీసుకోకపోతే రేపు పొద్దున సింగరేణి సంస్థలు లాస్ అయితే రేపు కార్మికులు ఏమంటే లాస్ అయిందని చెప్పేసి మరి చెబుతూ ఉంటారు. కాబట్టి కార్మిక వర్గం ఇలా పని చేసడానికి సిద్ధంగా ఉన్నది. యూనియన్స్ కూడా సహకరిస్తూ ఉన్నది బొగ్గు ఉత్పత్తి కోసం. కానీ విధి విధానాల వల్ల వీళ్ళు వేసుకున్న అగ్రిమెంట్ల పొరపాట్ల వల్ల ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల ఈరోజు కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే చర్యలు తీసుకొని బొగ్గు ఉత్పత్తి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తాం. మిషన్ భగీరథ పైప్ లైన్ పగలటంతో ఓ ఇల్లు పూర్తిగా నీటితో నిండిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో చోటు చేసుకుంది. హాజీపూర్ మండలంలోని గుడిపేట జాతీయ రహదారి పక్క నుండి వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ పైపులు గుడిపేట బెటాలియన్ పెట్రోల్ బంక్ సమీపంలో పగిలి 50 మీటర్ల మేర ఎత్తును నీరు ఎగిసి పడటంతో పక్కనే ఉన్న అకిరెడ్డి అమృత ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పైప్ లైన్ ప్రెషర్కు రాళ్లు ఎగిసిపడి ఇంటి పైకప్పుపై ఉండటంతో రేకులు పగిలిపోయాయి. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరగడంతో నిద్రలో ఉన్న అమృత కుటుంబం తెరుచుకునేలోగా నీరు ఇంటిలోకి చేరింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ ఇంటిలోనే ఉండిపోయారు. బండరాళ్ళు రేకులపై పడి ఇంట్లో పడటంతో అమృత చిన్న కొడుకుకు గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోని వారిని బయటకు తీసుకువచ్చారు. విలువైన వస్తువులు, టీవీ, సెల్ ఫోన్, భూమి పట్ట, పుస్తకాలు, బ్యాంక్ బుక్కులు, ఇంట్లో ఉంచిన 5 క్వింటాల పత్తి పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనతో 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. వీరు బయటకు వచ్చిన వెంటనే 100కు డయల్ చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న సర్పంచ్ లగిశెట్టి లక్ష్మి మిషన్ భగీరథ సిబ్బందికి ఫోన్ చేసి పైప్ లైన్లో నీటి సరఫరాను ఆపివేయించారు. 2 గంటల వరకు వరద నీరు పోటెత్తింది. ఉదయం హాజీపూర్ రెవెన్యూ సిబ్బంది వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పంచనామా నిర్వహించారు. ఎంపీపీ, జెడ్పీటీసీలు మిషన్ భగీరథ డీఈతో మాట్లాడి తక్షణ సహాయం కింద 10,000 అందజేశారు. ఎంపీపీ స్వర్ణలత చేతుల మీదుగా నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. పరిహారం అందేలా చూస్తామని బాధితురాలని ఓదార్చారు. మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పుస్కూరు శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, లగిశెట్టి రాజయ్య, బేర పోచన్నలు 3 గంటల పాటు బాధితురాలి ఇంటి వద్దే ఉండి వరద నీరు పోయేలాగా సహాయ చర్యలు చేపట్టారు. హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్ సహాయ చర్యలు పరిశీలించారు. నా పేరు ఆకిరెడ్డి రాకేష్, గ్రామం గుడిపేట. 4 గంటలు కరెక్ట్ 4 గంటలకి బయటకు వచ్చినాం. మొత్తం బయటకు వచ్చి చూసే వరకు పడుకొని ఉన్నాం. వర్షం పడుతుందని మేము బయటకు వచ్చినాం. చూసే వరకు రాళ్ళని లేసి వచ్చి ఇల్లు మీద పడడం ఏందని చూసే వరకు ఆ పైప్ లైన్ మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఉన్నది. ఎంత అంటే ఒక స్తంభం ఎత్తు వాటర్ నుండి వచ్చి ఇంట్లో పడడం. ఇంట్లో ఇల్లు రేకులు పలిగి లోపల బండలు పడి ఈ తమ్మునికి ఇక్కడ గాయమైంది. ఇప్పుడు పరిహారం ఏం చేస్తారు మరి గవర్నమెంట్? ఇప్పుడంటే ఒక ఇల్లు మీద పడ్డది కాబట్టి ఏం కాదు. ఒక పక్కల ఇంట్లో పడితే వాళ్ళకు కూడా తెలిసేది కదా. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాలి. పైప్ లైన్ వేసి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అయిన కొత్తలోనే ఇప్పుడు 2 టైమ్స్ రిపేర్ వచ్చింది. అంత నిర్లక్ష్యం ఉంటుంది మరి. ఇప్పుడు మాకు పరిహారం పత్తి తడిసింది, మొత్తం టీవీ తడిసింది, నా ఫోన్ వాటర్లో పడిపోయింది. వాటి పరిహారం గవర్నమెంట్ చెల్లించాలి. వాటర్ వచ్చి పైప్ లైన్ వలిగి వాటర్ వచ్చి ఇంట్లో మొత్తం నిండినాయి. ఇల్లంతా నిండినాక వేరే వాళ్ళు పక్కలు వచ్చి లేపారు. మామూలుగా పక్కలు వచ్చి లేపే వరకు ఇంటి మంచం మీద నీళ్ళు వచ్చాక మేము చూడలేదు. బయటకు వచ్చినాం. బయటకు వచ్చి కవర్కి వచ్చి అందరం బయటకు వచ్చి మా కొడుకు సెల్లు తడిచినాయి, పాస్బుక్లు తడిచినాయి, మా కాగితాలు తడిచినాయి, భూమి మేము రేకులు వలిగినాయి. మాకు అరిచేతుల పానాలు పెట్టుకొని బిరబిర బయటకు వెళ్ళాం. మేము అన్ని సామాన్లు తడిచినాయి, బియ్య బస్తాలు తడిచినాయి, పత్తి 10 క్వింటాల పత్తి తడిచింది మాది. మా కొడుకు చిన్న బాబుకు బండలు పడి దెబ్బ తాకింది, రక్తం వెళ్తుంది.
మరి మాకేం గట్టిగా నష్టం గవర్నమెంట్ ఏదన్నా చేయాలి. దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో అలాగే రైతన్న కూడా అంతే ముఖ్యం. అలాంటి రైతు విగ్రహాన్ని బియ్యం గింజ మధ్యలో నాగలి పట్టుకొని నడుస్తున్న బంగారు రైతు విగ్రహాన్ని పొందుపరిచాడు ఓ కళాకారుడు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్, మైక్రో ఆర్టిస్ట్, జగిత్యాల. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతుకు. ప్రకృతి ఒడిలో పనిచేస్తూ అలాగే ప్రకృతి విపత్తు నుంచి కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ పంటలు పండిస్తున్న రైతన్న నీకు వందనం. అందుకే అన్నారు జై జవాన్ జై కిసాన్ పొందుపరచడం జరిగింది. ఈ యొక్క విగ్రహం యొక్క పొడవు వచ్చి 0.95 mm, అలాగే వెడల్పు వచ్చి 0.43 mm. దీన్ని నాకు చేయడానికి 6 గంటల సమయం పట్టింది. మరి ప్రతి ఒక్క రైతుకు మంచి పంటలు పండాలని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి సేకరించిన ఫటాఫట్ వార్తలు చూడండి మీకోసం సంక్షిప్తంగా. ఖమ్మం పట్టణంలోని గ్రెయిన్ మార్కెట్లో వర్తక వ్యాపార కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 40వ డివిజన్ కోఆప్షన్ సభ్యులు శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర్ గ్రామంలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుడుంబా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఐ బి ప్రభాకర్ రెడ్డి దాడులు చేశారు. స్థావరాలపై దాడి చేసి తయారు చేసిన గుడుంబాను ధ్వంసం చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ పోనుకూర్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొమరంభీం జిల్లా వాంకిడిలో స్థానిక సిఐ సుధాకర్, ఎస్ఐ చంద్రశేఖర్లు కలిసి రంగార్పేట, కోలంగూడ, వెలిగి గ్రామాలు నిర్వహించి గ్రామసభలు నిర్వహించారు. అక్కడి సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. అనంతరం సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇస్తూ గ్రామస్తులకు చలికాలం దృష్టిలో పెట్టుకుని బ్లాంకెట్లను అందజేశారు. కొమరంభీం జిల్లా కేంద్రానికి సమీపంలోని వంకులం గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 2 వైపుల నుంచి వేగంగా వెళ్తున్న బైకు ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు తూమ్ లక్ష్మీబాయి అధ్యక్షతన నిర్వహించారు. 3 నెలలు చేసిన పనుల నివేదికను చదివి వినిపించారు. నిజామాబాద్ జిల్లా నసరుల్లాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ విఠల్తో కలిసి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 18వ వార్డులో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని షాదీఖానా కోసం మైనారిటీలకు కేటాయించడం జరిగింది. షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో భూమిపై కొందరి కబ్జాదారుల కన్ను పడింది. కొంతమంది వ్యక్తులు స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజూరా ప్రాథమిక పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 133వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నిజామాబాద్ జిల్లా దేవి తండాలో రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమానికి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు హాజరయ్యారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్, బోధ్ శాసనసభ్యులు బాపురావు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పౌష్టికాహార లోప బాలల ప్రత్యేక పరీక్షా శిబిరంను జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పౌష్టికాహార లోప బాలలకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు కీర్తిశేషులు స్వర్గీయ పివి రావు 15వ వర్ధంతి, గడ్డం వెంకటస్వామి 6వ వర్ధంతిని పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కోడి సురేష్ల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 1వ వార్డు ఆచంపల్లి పాండు ఫారంకు చెందిన 41 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బాలరాజు డిమాండ్ చేశారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేద ప్రజలు ఇబ్బంది పడటం గమనించి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు చలించిపోయి దుప్పట్లు పంపిణీ చేయడాన్ని అందరూ అభినందించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగారం గ్రామంలో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడి ప్రమాదవశాత్తు వరికోలు సాంబయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రాజగోపుర ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సందడి మధ్య, పండితుల వేద మంత్రాల ఘోష మధ్య, పూజారుల మంత్రోచ్చారణలతో శివరాం మహారాజు అధ్యక్షతన గోపురావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో మంత్రులు ఐకే రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, బాపురావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చింతల్ చెరువులో అర్ధరాత్రి డ్రైవర్ తప్పతాగి లారీని నడపడంతో లారీ రోడ్డు పక్కనే ఉన్న మాజీ కౌన్సిలర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు గేదెన ఢీకొన్న లారీ దూసుకువచ్చి మొదటి గదిలో దూరింది. ఆ సమయంలో రెండో గదిలో ఇంటివారు నిద్రిస్తున్నారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. కింద పడ్డ విద్యుత్ వైర్లు తగిలి యువకునికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదురుగా డివైడర్కు అతి వేగంతో బైక్ ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెదరిలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, భీంపూర్ మండలం అల్రెటీలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ ఊట్ను నూతన ఆర్సీఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎం బాలస్వామిని టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, మాజీ మండల అధ్యక్షులు దాసన్ల ప్రభాకర్ల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 45 కాలనీలో ఇంటింటికి మున్సిపల్ చైర్మన్ మొక్కలు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డులలో 5 లక్షల పూల మొక్కలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వాలో బోధకాళ్ల రక్త పరీక్షలు 411 మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో 5గురు సజీవ దహనమయ్యారు. యమునా ఎక్స్ప్రెస్ వేపై రాంగ్ రూట్లో వస్తున్న ఓ కంటైనర్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఘోరం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో క్రిస్టియన్లకు బట్టల పంపిణీని ఆర్డీఓ రాజేశ్వర్, జడ్పీటీసీ నారోజు గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్తో కలిసి బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఆదిలాబాద్లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆదివాసీలు కలిశారు. దీర్ఘకాలంగా సాగిస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని కోరుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించడానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డిని కోరుతూ తుడుందెబ్బ నాయకులు ఆయనకు వినతి పత్రం అందించారు. కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం తాలాయి అడవిలో పులి మళ్లీ దాడికి దిగింది. ఆవుల మందపై దాడి చేసి లేగదూడను వెంటాడింది. భయంతో కాపరులు పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సాయిబాబా ఆలయ కమిటీ ఎంపిక విషయంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ జోక్యం చేసుకోవడానికి ఏ హక్కు ఉందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలం మాల్రవాయి గ్రామాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మనోహర్ ప్రసాద్ సందర్శించారు. ఆయనకు గ్రామస్తులు స్వాగతం పలికి సాంప్రదాయ పద్ధతిలో సర్పంచ్ ప్రతిభ ఆహ్వానం పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న శతాధిక వృద్ధురాలు కనక రాజుబాయిని పరామర్శించారు. 1983 సంవత్సరంలో ఆదివాసీల భూమి సమస్యలు ఉన్నప్పుడు మాల్రవాయి గ్రామంలో ఆయన బస చేశారు. నిర్మల్ జిల్లా బైంసా సబ్ డివిజన్ షీటింగ్ సభ్యులు లోకేశ్వరం బస్టాండ్ కిష్టాపూర్ బీడీ కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ రాజమణి, రజిత, మైథిలీలు ఎమర్జెన్సీ సర్వీసెస్ నంబర్లైన 1098, 101, 108 డయల్ 100లను అత్యవసర సమయంలో ఉపయోగించుకోవాలని, మహిళలు వారి రక్షణ నిమిత్తం సెల్ఫ్ డిఫెన్స్లను నేర్చుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి సేకరించిన ఫటాఫట్ వార్తలు చూడండి మీకోసం సంక్షిప్తంగా. ఒక సంవత్సరం బాగా నడిచి తర్వాత అది బొగ్గు రానుండే పరిస్థితి ఏర్పడ్డది. దానిపై కూడా పై అధికారులతో పలు దఫాలుగా మరి చర్చించడం జరిగింది. ఎందుకు మరి ఓబీలో బొగ్గు రావడం లేదు, ఏంటిదంటే ప్లానింగ్ విధానాలు తప్ప, దాన్ని సరి చేసుకుని తక్షణమే చేయాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత డాట్ కంపెనీ వాళ్ళు అనుకున్న సమయానికి ఓబీ తీయలేకపోయిన్లు, దానివల్ల కూడా నష్టం జరిగింది బొగ్గు ఉత్పత్తిలో. దానిపై కూడా సింగరేణి యాజమాన్యం పెనాల్టీ వేయడం వల్ల ఇలా అధికారులకు ఓబీ కాంట్రాక్టుల మధ్యలో సఖ్యత కుదరక ఇవాళ ఓబీ కాంట్రాక్ట్ అనేది బంద్ జరిగింది. దానివల్ల కూడా ఇలా బొగ్గు ఉత్పత్తి నష్టం జరుగుతూ ఉన్నది. మరి దానిపై కూడా ఓబీ అయితే డాట్ కంపెనీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో మరి ఆలస్యం చేస్తూ ఉన్నారు. సింగరేణి యాజమాన్యం ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఓబీని సింగరేణి సంస్థ తీస్తా అని చెప్పేసి నూతనంగా డంపాలు తీసుకొచ్చి సింగరేణి కార్మికులతో ఓబీ పనులు కూడా ప్రారంభించింది. అయినప్పుడు కూడా ఇంకా అనుకున్న వాహనాల తనిఖీల్లో ఏ విధమైన అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను తుప్రాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుఫ్రాన్ 44వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలలో భాగంగా డీసీఎం తరలిస్తున్న దాదాపు 70 లక్షల విలువైన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుట్కా ప్యాకెట్లను కర్ణాటక బీదర్ నుండి కరీంనగర్కు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో తుఫ్రాన్ సిఐ స్వామి గౌడ్తో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, యాదగిరి రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. అందాజ 7:30 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు నేను మరియు మా ఎస్ఐ సత్యనారాయణ మరియు సిబ్బంది అందరం కలిసి కూడా హైవే మీద తూఫాన్ హైవే మీద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక హెచ్ఆర్ DCM నంబర్ AP15TC 7491 అనే వాహనం ప్రభుత్వం నిషేధిత చూయింగ్ ధర ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తుందనే సమాచారం మేరకు ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే దాంట్లో నిజంగానే అంబర్ గలవు. ఇవన్నీ గుట్కా విలువ అందాజ 70 లక్షల వరకు ఉంటుంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి. దీన్ని ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ నిషేధింపబడిన ఇవన్నీ తీసుకెళ్తారు. దీంట్లో వచ్చేసి ఈ ఎక్కడి నుంచి అంటే బీదర్, కరీంనగర్, మన కర్ణాటకలోని బీదర్ నుంచి కరీంనగర్ తీసుకెళ్తారు. దీంట్లో భాగంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇద్దరు A1 A2 దాదా శేఖర్, దువద్ ఖాన్ అని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొకతను ఎవరైతే దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఓనర్ ఉన్నాడో అతను పరారిలో ఉన్నాడు. అతన్ని కూడా అదుపులో తీసుకుంటాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక పూర్తి వివరాలు కూడా నమోదు చేసి పూర్తి చర్యలు చేపడతాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతన భవనాన్ని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ భవనాన్ని 8 కోట్లతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని, కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మున్సిపల్ భవనానికి వచ్చి వెళ్లే ప్రజలకు ఎలాంటి అసౌకర్యానికి చోటివ్వకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినాక ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు 60 ఏళ్ల కింద ఉన్నటువంటి గజ్వేల్ ఏంటిది, ఈరోజు మన కళ్ళ ముంగన ఉన్నటువంటి గజ్వేల్ ఏందో మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందుంది. కాబట్టి అదే వరుసలో ఈరోజు గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ దవాఖానానే కానీ, ఒక డిగ్రీ కాలేజీలే కానీ, ఎడ్యుకేషన్ హబ్బే కానీ, అలాగే పాండవుల చెరువే కానీ, IOC ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్సే కానీ, ఇవన్నీ చూసినప్పుడు మనకు ఎక్కడో హైటెక్ సిటీలో ఉన్నటువంటి భావన కలుగుతుంది. 1% పనులు పూర్తయినాయి. ఇంకో 5-10% ఈ 4-5 రోజుల్లో, వారం రోజుల్లో పూర్తి చేసి ఈ యొక్క చక్కని భవనాన్ని గజ్వేల్ ప్రజలకు అందుబాటులో తేవడానికి మా పాలకవర్గం కృషి చేస్తూ ఆఫీస్లో అన్ని విభాగాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని శాఖలు కూడా వారి విధులు నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ, మేము అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహస్తాల చేతుల మీద, జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ చక్కని భవనాన్ని ప్రారంభింపజేసి గజ్వేల్ పట్టణ ప్రజానీకానికి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని పురపాలక సంఘం ప్రజలందరికీ కూడా. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో విధులు నిర్వహించే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని GM కార్మికులకు సూచించారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని అటవీ శాఖ వారు తమకు తెలపడంతో గోలేటిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్లో విధులు నిర్వహించే కార్మికులను అప్రమత్తంగా ఉండాలని GM కార్మికులకు సూచించారు. ముఖ్యంగా 2-3 షిఫ్ట్లలో వచ్చే కార్మికులు మాత్రం మరింత జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. పులి CHC పరిధిలో తిరుగుతున్నందుకు ప్రాజెక్టు అధికారులు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞా గార్డెన్లో క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమం మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎక్కడ లేని, ఏ దేశంలో లేని విధంగా TRS ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో 1000 కుటుంబాలకు మాత్రమే బట్టల పంపిణీ ఉండేదని 3000 కుటుంబాలకు బట్టల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. TRS ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, FDC చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, DCCB బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, PSCS చైర్మన్ బేజాల వెంకటేశం గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవి రవీందర్, మార్కెట్ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు, RDO అధికారి తదితరులు పాల్గొన్నారు.
దానికి చాలామంది పేదవాళ్ళకు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక ఫంక్షన్ హాల్ కావాలి, మరి మా పిల్లలు చదువుకోవడానికి ఒక మైనార్టీ స్కూల్ కావాలి, మరి ఇలాంటి చిన్న చిన్న కోరికలు చాలామంది కోరుతుంటారు. మరి నిజంగా కూడా ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు చూసిండ్రు మీరు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మరి ఒక క్రిస్టియన్స్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మరి వారికి నిజంగా కూడా ఇది అవసరం ఉన్నదా లేదా ఇవన్నీ కూడా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. మరి 2 బెడ్రూమ్ విషయంలో కూడా చాలామంది బీదలు ఉన్నారు, మరి వారికి 2 గదుల ఇల్లు కట్టియాలి. మరి కొత్త స్కీమ్ కూడా రాబోతున్నది. పేద క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మరి వారి ఇంటి అడుక్కే మరి ఇల్లు కట్టుకోవడానికి మరి కొత్త స్కీమ్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా మరి ముందు వరుసలో మీరు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి మా రుబిన్ గారు కూడా ఇందాక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.